పొగాకు కంపెనీ ఏరియాలో ఆటో స్టాండ్ లో పెట్టుకున్నటువంటి మస్తాలు అనేటువంటి ఆటో డ్రైవర్ పైన ట్రాఫిక్ సిఐ మస్తాన్ చాంద్ బాషా గారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా వీధి విక్రయదారుల పైన, తోపుడు బండ్ల పైన, రోడ్లను వెళ్తున్న బైకుల పైన, ఆటో డ్రైవర్ల పైన రెక్కాడితే డొక్కాడినటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో తోలుకుంటేనే బతుకులు బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పైన విచ్చలవిడిగా దాడులకు పాల్పడతా ఉన్నాడు. ఈరోజు అడగడానికి ఏఐటీసీగా మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే మేము ఫోటోలు తీసుకుంటామని చెప్పేసి మా సెల్లులను గుంజుకొని ఎవడు గుంజుకున్నారని చెప్పి మమ్మల్ని బెదిరించే పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడే పరిస్థితుల్లో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య నాయకులపైనే ఈరోజు దాడులు చేస్తూ ఉన్నాడంటే, ఆటో డ్రైవర్ల పైన, వీధి విక్రయదారుల పైన, రోడ్ల పైన అమ్ముకునే వారి పైన, బైకుల పైన ఈ ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారు ఏ విధమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడో ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలని కూడా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే మా మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆటో కార్మికుల పైన చేయి వేస్తే, తిడితే, కొడితే ఏఐటీసీగా ఈ నంద్యాల పట్టణంలో ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు పెట్టే కేసులకు, నువ్వు బెదిరించే బెదిరింపులకు ఏఐటీసీ జెండా అదరదు, బెదరదు. ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతాం. ఆటో కార్మికులను, ప్రజలను, వీధి విక్రయదారులను, తోపుడు బండ్ల పైన మీరు చేసే దాడులను ఖచ్చితంగా అరికడతాం. ఈరోజు తోపుడు బండ్ల పైన, వీధి విక్రయదారుల పైన వాళ్ళు పండ్ల వ్యాపారం, వివిధ వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వారి తక్కెలను విసిరేస్తా ఉన్నావు, మైకులు విసిరేస్తా ఉన్నారు. ఇంత దారుణాలకు ఒడిగడతా ఉన్నా స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు అసలు చూస్తూ ఉన్నారా ఈ విషయాన్ని? ఈ ట్రాఫిక్ చేయని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చెప్పి కూడా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇతన్ని సస్పెండ్ చేయకపోతే, నంద్యాల నుంచి సాగనకపోతే ఏఐటీసీగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. ధనుంజయ్, ఏఐటీసీ నంద్యాల పట్టణ కార్యదర్శి.